హలో, నేను మిసెస్ రావు. బీఆర్ఎస్ పార్టీ విలీనం అనేది ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. ఈ విలీనం అనేది ఇప్పుడు వచ్చిందా? బీజేపీ ఎంపీ రమేష్ గారు వెల్లడించిన తర్వాత బయటకు వచ్చినటువంటి అంశమా, లేదంటే గతం నుంచి ఇది వినిపిస్తుందానంటే గతం నుంచే బీఆర్ఎస్ పార్టీ విలీనం అనేది వినిపిస్తూ ఉంది. ఏ సందర్భాల్లో వినిపించింది అనంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. అంటే బీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీని విలీనం చేసి బీఆర్ఎస్ పార్టీని తెర మీదకి తీసుకొచ్చారు. ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కానీ 2024 లోక్సభ ఎన్నికల్లోని కలిసి రావట్లేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీని మళ్ళా టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసి టీఆర్ఎస్ పార్టీని తీసుకురావాలనేటువంటి ప్రయత్నం జరిగింది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు అనేక సందర్భాల్లో చెప్పారు. తెలంగాణ అనేటువంటి పదాన్ని లేకుండా పార్టీ పేరు ఉంటే తెలంగాణ ప్రజలు ఓటు వేయరు, మళ్ళీ అధికారంలోకి రావడానికి అవకాశం లేదు అనేటువంటి ఆలోచనతోటి బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని తీసుకురావాలని ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ విలీనం అనేటువంటి చర్చ జరిగింది. ఆ తర్వాత 2024 లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ తోటి పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నం చేసింది అనేటువంటిది ఢిల్లీ నుంచి అప్పట్లో జరిగినటువంటి చర్చ. కాకపోతే బీజేపీ వాళ్ళు నో అన్నారు. ఆ కారణం చేత ఇండివిజువల్గా పోటీ చేయాల్సి వచ్చింది అని కంటిన్యూషన్లో వచ్చినటువంటి న్యూస్. దానికి బలం చేకూరలేక కేటీఆర్ గారు అప్పట్లో చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే, ప్రాంతీయ పార్టీలు బతికేటువంటి పరిస్థితి లేదు, ఏదో ఒక కూటమితో ఉండాలి, ఉంటే ఎన్డీఏ కూటమితో ఉండాలి, లేదా ఇండియా కూటమితో ఉండాలి, ఏదో ఒక కూటమితో ఉంటేనే ప్రాంతీయ పార్టీలు మనుగడ సాగిస్తున్నాయి, ఏ కూటమి లేకపోతే కనుక మనుగడ సాగించలేవు అనేటువంటి విషయాన్ని ఆయనే చెప్పారు. చెప్పి ఉదహరించారు. అక్కడ ఒరిస్సాలో ఏమైంది, అలాగే ఢిల్లీలో ఏమైంది, ఇలాంటివన్నీ ఉదహరిస్తూ వచ్చారు. తమిళనాడులో ఏమైంది, ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. ఆయన చెప్పినటువంటి ఆ కాన్సెప్ట్ని కనుక మనం గుర్తు చేసుకుంటే అటు ఇండియా కూటమితో ఇటు ఎన్డీఏ కూటమితో జట్టు కట్టడానికి రెడీ అయ్యారు అని చెప్పి అప్పట్లో ఆయన చెప్పినటువంటి మాటలను బట్టి అర్థమైంది. కాకపోతే ఎన్డీఏ తోటే జట్టు కట్టడానికి సిద్ధమయ్యారు అనేది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. కాబట్టి దానికే అందరూ ఎన్డీఏలో భాగస్వామ్యం కావాలని, లేదంటే ఎన్డీఏ తోటి పొత్తు పెట్టుకోవాలని బీజేపీ తోటి బీఆర్ఎస్ ట్రై చేసింది అనేది నమ్మారు, విశ్వసించారు కూడా. బహుశా దాని ఫలితమో ఏమో 2024 లోక్సభ ఎన్నికల్లో 18%కి బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ పడిపోయింది. ఇప్పుడు దాని బలం ఎంత ఉంది అని అంటే 18% చెప్తారు, ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్ అదే కాబట్టి. ఆ ఎలక్షన్లో వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ను మాత్రమే ఆ పార్టీకి ఉన్నటువంటి బలంగా పరిగణిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఎలక్షన్స్ జరగలేదు. కాబట్టి దాన్నే బెంచ్ మార్క్గా తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో అలాంటి బలహీనమైనటువంటి పార్టీని తాము విలీనం చేసుకుంటాము అని బీజేపీ అనుకుంటే దానికి బలం చేకూరేలాగా కవిత లిక్కర్ స్కామ్కి సంబంధించిన బెయిల్ అంశం తెర మీదకి వచ్చింది. ఈ బెయిల్ సందర్భంగా ఢిల్లీ వెళ్ళారు కేటీఆర్ గారు, అలాగే కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఢిల్లీ వెళ్ళారు. దాంట్లో తప్పుపట్టాల్సిన అవసరం లే. కాకపోతే ఢిల్లీలో బీజేపీ పెద్దలతో కలిశారు అనేది కూడా అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. దాన్ని ధృవీకరిస్తూ ఇప్పుడు బీజేపీ ఎంపీ రమేష్ గారు చెప్తూ ఉన్నారు. ఆయన చెప్తుంది ఏంటి, ఎంపీ హోదాలో ఎంపీగా ఉన్నారు, బీజేపీ ఎంపీగా ఉన్నారు, కీలక లీడరు, ప్లస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి లీడర్లతోటి బాగా సన్నిహితంగా ఉండేటువంటి లీడరు, ప్లస్ ఢిల్లీలో బీజేపీ పెద్దలతో కూడా ఆయనకి లైజనింగ్ ఉంది. ఆయన ఎంతో కొంత డీల్స్ పొలిటికల్వి చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆయన గురించి చెప్పుకుంటూ ఉంటారు. మరి సామాజిక వర్గం పరంగా కూడా కేటీఆర్ గారి సామాజిక వర్గమే సీఎం రమేష్ది కూడా, ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి రమేష్ గారిది కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీని వీడారు. తెలుగుదేశం పార్టీని వీడిన తర్వాత బీజేపీలో కొనసాగుతూ ఉన్నారు. ఆయన 2009 ఎన్నికలప్పుడు కూడా మహాకూటమి ఏర్పడడానికి కీలకంగా వ్యవహరించారు. కల్వకుంట్ల ఫ్యామిలీతోటి ఆయనే మాట్లాడి ఈ మహాకూటమిని ఏర్పాటు చేయడానికి ఆయన ప్లాన్ చేశారనేది కూడా ఆయన మీద అప్పట్లో ఉన్నటువంటి
అభిప్రాయం. సో కాబట్టి కల్వకుంట్ల ఫ్యామిలీతో అత్యంత సన్నిహితంగా ఉంటారు ఆయన. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో ఎప్పుడైతే కల్వకుంట్ల ఫ్యామిలీ దగ్గరైందో అప్పటి నుంచి బహుశా రమేష్ గారిని కొంచెం దూరంగా పెట్టి ఉండొచ్చు. బహుశా ఆ ఉద్దేశంతో అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం పోయిన తర్వాత ఒక రకంగా ఉంటారు అనేటువంటి కామెంట్ కూడా రమేష్ గారు చేశారు. సరే, అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం లేనప్పుడు మరొక రకంగా ఉన్నా కానీ ఆయనకు వచ్చేటువంటి నష్టమేం లేదు రమేష్ గారికి. కాకపోతే ఢిల్లీలో ఆయన ఇంటికి వెళ్ళి కేటీఆర్ గారు బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుంది, మీరు మాట్లాడండి, మా మీద కేసులు లేకుండా చేయండి, అలాగే కవితకి బెయిల్ వచ్చేలాగా చేయండి, మీరు మాట్లాడండి బీజేపీ పెద్దలతో అని చెప్పి కేటీఆర్ గారు ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని రిక్వెస్ట్ చేశారని చెప్పి చెప్తున్నారు ఆయన. ఇప్పుడు కావాలంటే నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు ఆయన. సీసీ ఫుటేజ్ కూడా నేను చూపిస్తాను, ఏ డేట్ని వచ్చారు, ఎంతసేపు ఉన్నారు, ఎప్పుడు మాట్లాడారు అనేది కూడా చెప్తాను అని చెప్పి చెప్తున్నారు. ఢిల్లీలో తీహార్ జైల్లో బెయిల్ నుంచి రావడానికి కవిత గారు ఢిల్లీలో ఎవరెవరిని కలిశారు ఏంటి అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల మీద అనేక రకాల వార్తలు అప్పట్లో వచ్చాయి. సరే, వాళ్ళని అడ్వకేట్స్ని కలిశారా, లేదా బీజేపీ పెద్దలను కలిశారా, లేదా ఇతరులను కలిశారా, ఏదనేది వాళ్ళకి తెలుసు. కాకపోతే అప్పుడు ఢిల్లీ కేంద్రంగా చేసుకుని ప్రయత్నాలు అయితే చేశారు అనేది సర్వత్రా వినిపించినటువంటి ఒక న్యూస్. ఆవిడికి బెయిల్ వచ్చిన తర్వాత నుంచి బీజేపీలో కలవడానికి సిద్ధమైపోయింది బీఆర్ఎస్ పార్టీ. డీల్ సెట్ అయిందని చెప్పి ఆవిడికి బెయిల్ రాకముందే చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆయన చెప్పిన దాని ప్రకారం బెయిల్ అయితే వచ్చింది, కానీ విలీనం అయితే కాలా. ఆయన చెప్పిన డీల్ ఏంటి? కేసీఆర్ గారికి గవర్నర్ ఇస్తారు, కేంద్ర మంత్రిగా కేటీఆర్ గారికి ఇస్తారు, ఈ రాజ్యసభ ఏమో కవిత గారికి ఇస్తారు, బీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చి బీజేపీలో విలీనం చేస్తారు, ఇది డీల్. ఈ డీల్ సెట్ అయిపోయింది, ఇక బెయిల్ వస్తుందని చెప్పి బెయిల్ రాకముందే రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆ సందర్భంగా కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది అనేటువంటి చర్చ బాగా నడిచింది. ఇప్పుడు మళ్ళీ తాజాగా బీజేపీ ఎంపీ రమేష్ గారు బయటపెట్టిన తర్వాత మళ్ళీ చర్చలోకి వచ్చింది. మరి ఇన్ని సందర్భాల్లో చర్చలోకి వచ్చింది. మళ్ళీ మధ్యలో కవిత గారు లెటర్ రాశారు కేసీఆర్ గారికి. ఆ సందర్భంగా కూడా ఆవిడే చెప్పారు బీజేపీతో విలీనం చేయడానికి బీఆర్ఎస్ పార్టీని చర్చలు జరిగాయి అని చెప్పి. సో మరి ఇన్ని ఎపిసోడ్లు నడిచినప్పుడు ఒక్క బీజేపీ ఎంపీ రమేష్ గారు చెప్పిన దాన్నే మనం నమ్మాలా, లేదంటే ఖండించాలా? అసలు దీంట్లో విలీనం అనే దాంట్లో నిజం ఉందా? కొంతమేరకు ఈ ప్రయత్నాలు జరిగాయా? అసలు ఏం జరుగుతుంది? బీజేపీలో విలీనం చేయడానికి బీఆర్ఎస్ పార్టీని ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇది నమ్మదగ్గ న్యూసేనా అనేది మీరే నిర్ణయించుకోండి. ఎందుకంటే జరిగినటువంటి పరిణామాలన్నీ నేను గుర్తు చేశాను, చాలా వరకు ఇంకా కొన్ని ఉండొచ్చేమో, బట్ చాలా వరకు గుర్తు చేశాను. ఈ సందర్భాల్లో బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అనేది వచ్చింది. మరి ఎప్పటికైనా విలీనం కావాల్సిందేనా, లేదంటే ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీని నష్టపరచడానికి జరుగుతున్న ప్రచారమా, కుట్ర ఏంటి అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.